టీమిండియా ఓపెనర్లుగా ఎవరు బరిలో దిగుతారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఒక ఓపెనర్ గా రోహిత్ శర్మ బరిలో దిగడం ఖాయమే. కానీ మరో ఓపెనర్ స్లాట్ పైన కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. రోహిత్ కు పార్ట్నర్ గా యశస్వి జైస్వాల్ బరిలో దిగాలని కొందరు, కాదు రోహిత్ తో కలిసి విరాట్ కోహ్లీనే ఇన్నింగ్స్ ఆరంభించాలని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తంగా ఓపెనర్లు ఎవరన్న దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఓపెనర్ గానే బరిలో దిగుతున్నాడు. 17 సీజన్లోనూ ఓపెనర్ గానే బ్యాటింగ్ చేశాడు. సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. సీజన్లో పరుగులు పోటెత్తించాడు. ఈసారి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. స్ట్రైక్ రేట్ కూడా మెరుగైంది. సీజన్ ఆరంభంలో కోహ్లీ స్ట్రైక్ రేట్ పై విమర్శలొచ్చాయి. కానీ ఆ తర్వాత స్టార్ బ్యాటర్ దూకుడును పెంచాడు. విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. సీజన్ ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ లో మెరుగైన స్ట్రైక్ రేట్ ను సాధించాడు. దీంతో కోహ్లీనే ఓపెనర్ గా ఆడించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ముఖ్యమని కొందరు మాజీలు వాదిస్తున్నారు. ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ కంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటేనే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. ఇదే అంశంపై మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. రోహిత్, కోహ్లీ ఓపెనర్లుగా ఆడితే లెఫ్ట్ ఆర్మ్ సీమర్లో త్వరగా బౌలింగ్ కు వస్తారన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్లపై ఎదురుదాడి చేయాల్సి ఉంటుందన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నాడు. పెద్ద మ్యాచ్ల్లో ఓపెనర్ గా ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండాల్సిందే అన్నాడు. కోహ్లీ 3వ నెంబర్ ఆటగాడిగా బరిలో దిగితేనే యశస్వి జైస్వాల్ రూట్ క్లియర్ అవుతుందన్నాడు. చాలా జట్లలో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు ఉన్నారన్నాడు. అందుకే టాప్ ఆర్డర్లో ఎడమ చేతి వాటం బ్యాటర్స్ ఉంటేనే మంచిదన్నాడు. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా రియాక్ట్ అయ్యాడు. వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే ఓపెనర్లుగా దిగుతారన్నాడు. సీనియర్లపై బీసీసీఐకి నమ్మకం ఎక్కువే ఉందన్నాడు. కోహ్లీ ఓపెనర్ గా ఆడితే యశస్వి జైస్వాల్ కు జట్టులో చోటు కూడా కష్టమే అన్నాడు. బెంచ్ మీదే కూర్చోవాల్సి వస్తుందేమో అన్నాడు. కంప్లీట్ గా యువ ప్లేయరే ఆడితే బాగుండేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కానీ జట్టులో రోహిత్, కోహ్లీ ఉన్నందున ఓపెనర్లుగా ఇద్దరు రైట్ హ్యాండర్సే అవుతారన్నాడు. బీసీసీఐ చాలా కాలంగా సీనియర్లని నమ్మినా వర్కౌట్ కాలేదన్నాడు. ఈసారైనా మెరుగైన ఫలితం రావాలని కోరుకుంటున్నానన్నాడు. మొత్తంగా ఓపెనింగ్ అంశం ఇప్పుడు టాకింగ్ పాయింట్ గా మారింది.